వెల్కమ్ టు డే 23 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో ఫుల్ బాడీ వర్కౌట్ అండ్ కాంపోనెంట్స్ చేశారు కదా. ఈ రోజు వచ్చేసి మీరు ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయండి. లాస్ట్ టైం వీడియోలో మీ ఫ్యాట్ అనేది చవట ద్వారా పూర్తిగా బర్న్ అవుతుందని చెప్పాను కదా. ఎందుకంటే మీ ఫ్యాట్ బర్నింగ్ కానీ వెయిట్ లూజ్ అవ్వడం కానీ ఒక 2 ways బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి బ్రీతింగ్, ఇంకొకటి స్వెట్ అనమాట. దీంట్లో పర్సంటేజ్ వైజ్ గా చూసుకుంటే 84% ఆఫ్ మీ బ్రీతింగ్ అంటే ఊపిరి పీల్చి వదలడం వల్ల మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ స్వెట్ ద్వారా యూరిన్ ద్వారా 16% ఆఫ్ ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో చాలా మంది అంటారు యోగా చేశాను, నేను మెడిటేషన్ చేస్తాను, దాంట్లోనే నేను ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాను అని అంటారు. అక్కడ మీరు ఇంపాక్టివ్ గా చేసేదల్లా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఎఫెక్టివ్ గా చేస్తారు. అండ్ ఆ వేని మీరు ఎంచుకున్నారు. సో దానివల్ల మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది బ్రీతింగ్ ద్వారా స్వెట్ ద్వారా పోయిద్ది అనుకుందాం. మరి అది ఎందుకు అలా జరుగుతుంది? దానికి రీజన్ ఏంటంటే మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి కొన్నిటి దగ్గర స్టోరేజ్ అవుతుందని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలా స్టోరేజ్ అయిన సెల్స్ లో ట్రైగ్లిజరైడ్స్ అని మనం అంటాం. ఆ ట్రైగ్లిజరైడ్స్ లో ఏముంటాయి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అని చెప్పి ఈ 3 ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తారో అప్పుడు ఈ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అవడం అంటే అవి కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అయ్యి దాంట్లో ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ అనేది కొలాబరేట్ అవుతాయి. ఇలా కొలాబరేట్ అయ్యి ఒక్కొక్కటి బ్రీతింగ్ ద్వారాను మీ స్వెట్ ద్వారాను బయటకు వచ్చేయడం జరుగుతుంది. దాంట్లో మేజర్ ఆఫ్ ది పార్ట్ అనేది మీ బ్రీతింగ్ ద్వారా పోతుంది. అండ్ మిగతాది వచ్చేసి మీ స్వెట్, యూరిన్ ద్వారా పాస్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి వర్కౌట్ చేసినప్పుడు ఊపిరి బిగబట్టి కాదు, ప్రశాంతంగా కంఫర్ట్ జోన్ లో చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ గాలి బాగా తీసుకొని వదులు, గాలి బాగా తీసుకో, నేను చెప్పినప్పుడు వదులు, సరేనా? బాగా తీసుకొని వదలాలా, సరేనా? గాలి బాగా తీసుకో, ఇంకా కొద్దిగా తీసుకో, ఇంకా కొద్దిగా తీసుకో, ఇంకా కొద్దిగా తీసుకో, వదులు. వదలమంటే బుక్కులోనే వదలమని చెప్పింది.